కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ప్రహ్లాదుడు తన తండ్రితో ఇంకా ఏమంటున్నాడంటే, పంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక. అంటే కమలాల వంటి కన్నులు కలిగినటువంటి ఆ విష్ణుమూర్తికి చెందని ఈ శరీరం శరీరమేనా, ఒక గాలి నింపిన తోలు తిత్తి లాంటిదే గదా అని అంటున్నాడనమాట. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక. అంటే ఆ వైకుంఠవాసుని పొగడని ఈ గొంతు కూడా గొంతేనా ఢమఢమమని శబ్దం చేసే ఒక డప్పుతో సమానం కదా అని అంటున్నాడనమాట. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. అంటే ఆ శ్రీహరిని పూజించలేనటువంటి చేతులు కూడా చేతులేనా ఒక చెట్టు కొమ్మ నుండి తయారైన తెడ్డు లాంటివి గాక ఇంకేంటివి అవి ఆ చేతులు. కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక. అంటే ఆ లక్ష్మీపతిని చూడనటువంటి కన్నులు కన్నులేనా ఒక గోడకున్న 2 రంధ్రాల లాంటిది వాటితో సమానం అవి. ఆ లక్ష్మీపతికి మనం మొక్కకపోతే అని అంటున్నాడు. అదే విధంగా చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక. అంటే ఆ చక్రాయుధుడైనటువంటి విష్ణుమూర్తిని చింతించలేని జన్మం గూడా జన్మమేనా? అలా చింతించకపోతే మనం గూడా ఒక నీటి పైనటు ఉన్నటువంటి నీటి బుడగతో సమానం గదా! అలా చింతించకపోతే అని అంటున్నాడు. తుదకి ఏమంటున్నాడంటే, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. అంటే ఆ విష్ణు భక్తి లేనటువంటి పెద్ద విద్వాంసుడైనా సరే పాదయుగముతోడి పశువుగాక. అంటే 2 కాళ్ళ పశువుతో సమానం వాడు అని ప్రహ్లాదుడు తన తండ్రైనటువంటి అతనికి చెప్పడం జరిగింది. ఈ పద్యాన్ని మనకు భాగవతంలో పోతన గారు అందించారు. వారికి ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.